నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరమ్మాయి. ఇవాళ వీడియో ఏంటంటే నేను అమెజాన్ నుంచి లైట్ వచ్చి ఉంటుంది కదా ట్రైపాడ్, సో అదొకటి తెప్పించాను. ఇంకా వచ్చేసి మైక్ కూడా తెప్పించాను. సో ఇవి రెండు వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందండి చాలా వరకు. సో షార్ట్స్ తీసుకునేదానికి కానీ వీడియోస్కి కానీ బాగుంటుంది అనమాట. అందుకని నేను ఒకసారి యూస్ చేద్దామని చెప్పి తెప్పించాను. సో ఎలా ఉంటాయో ఏంటో అన్బాక్సింగ్ చేసి చూద్దాము. ఓకేనా, ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనము మైక్ని అన్బాక్సింగ్ చేసేద్దాము. నాకు ఈ బాక్స్లో వచ్చింది, నేను ఆల్రెడీ ఆర్డర్ తట్టుకోలేక ఓపెన్ చేసేసా. సో ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి పోర్ట్రానిక్స్ కంపెనీ అండి. పోర్ట్రానిక్స్ -7 అంట. సో మనకి వ్లాగ్స్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సో వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి కూడా నాకు అరలేకపోతున్నా. అంటే మనకు వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నప్పుడు క్లియర్గా ఉంటుంది వాయిస్ అని చెప్పి. సో ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా తెలీదు. చూసి చెప్తాను నేను రివ్యూ ఇంకో వీడియోలో మీకు. ఇదిగోండి, ఈ మైక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఒకటి వచ్చేసి మనకి ఇది మనం డ్రెస్కి ఇక్కడ పెట్టుకునే దానికి, అంటే మనకి మైక్. ఇది వచ్చేసి మనకి మైక్ అండి. ఇది వచ్చేసి ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు వచ్చాయి నాకు. ఇంకా లోపల ఇంకేమున్నాయి, ఇవి రెండు వచ్చాయి. ఇంకోటి వచ్చేసి ఒక వైర్ ఇచ్చారు. సో ఛార్జింగ్ కోసం అనుకుంటా ఇవి వచ్చింది. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంది తెప్పించుకున్నారండి. సో వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగా యూజ్ అయిందని చెప్పారు. సో రివ్యూస్ అన్ని చూసినాక నేను ఈ ప్రోడక్ట్ తెప్పించుకున్నా. సో అంటే ఇది కాస్ట్ కూడా మరీ ఎక్కువేం కాదు, మనకి రీజనబుల్గానే ఉంది, కానీ మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నారు అందరూ. సో అందువల్ల తెప్పించుకున్నాను నేను. సో ఇప్పుడే తర్వాత మనము ఈ ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేసేద్దాము. దీని లోపల ఒక లైట్ ఉంది. ట్రైపాడ్ స్టాండ్ ఒకటి ఇచ్చారు. అంతే, అవి రెండే ఉన్నాయి. సో ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి కింద ఇలా పెట్టుకోవాలి. సో కొంచెం బ్యాక్కి పెడతాను మీకు. సో ఇక్కడ పెట్టినా, సో ఇక్కడ ఇలా వచ్చింది. ఇది అంటే ఇలా ముడుచుకోవాలి పైకి. సారీ, ఇట్లా అనుకోవాలి మనము. ఇట్లా అనుకోవాలి. సో ఓపెన్ చేయాలంటే మనకి వీటిని ఇట్లా అనాలన్నమాట. సో కొంచెం పైకి వస్తుంది, కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకి సైజు అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి, అంటే పెంచేదానికి. సో ఇక్కడ ఇచ్చున్నారు. సో కొంచెం మనకి పొడుగ్గా వచ్చేదానికి అనమాట. చాలా లెంతీగా ఉందండి. సో యూస్ఫుల్ అవుతుంది. సో దీని తర్వాత వచ్చేసి లైట్ ఒకటి ఇచ్చారు. మొబైల్ పెట్టుకునేదానికి ఒకటి వచ్చింది. మొబైల్ పెట్టుకునేదానికి ఒకటి ఇచ్చినారు, హోల్డరు. సో ఇదేంటి అంటే ఇది ఫోన్కి దీనికి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఒకటి ఇచ్చారు. సో ఇంకొక హోల్డర్ ఒకటి వచ్చింది. సో ఈ రింగ్ ఒకటి ఇచ్చారనమాట. తర్వాత ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను మీకు, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇచ్చారు కదా, సారీ ఇదండి, ఇది ఇట్లా ఇచ్చారు ఒకటి హోల్డరు, ఫోన్ హోల్డరు. సో దీన్ని వచ్చేసి మనకి వెనక ఒకటి ఉంది ఇక్కడ, దానికి వచ్చేసి ఇలా ఫిక్స్ చేసుకోవాలండి. ఎలా ఇదండి, ఇది ఉంటుంది కదా అడుగున. సో దాన్ని ఇట్లా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవడం అంతే. సో చూడండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇది మనకి ఎట్లా కావాలన్నా బెండ్ అవుతుంది అనమాట. సో ఫోన్ హోల్డర్ పెట్టుకునే దానికోసం ఇది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది ఒకటి ఇచ్చారు కదా ఫోన్ హోల్డరు. సో దీనికి ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ హోల్డర్ ఇప్పేసేసి దీనికి పెట్టేసుకోండి. తర్వాత మనము దీంట్లోకి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఇలా సెట్ అయిపోతుంది దానికి. సో మనకి ఇది ఎలా కావాలన్నా కూడా మూవ్ అవుతుందండి. సో అది మనము దీంతో టైట్ చేసుకోవాలి. వెనక రింగ్ వేసాం కదా, దాంతో టైట్ చేసుకున్నాము. సో టైట్ చేసేస్తున్నా. సో టైట్ చేసేసాను.
ఇంకా దాన్ని మనము ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అనమాట. అది మనకి ఇలా కావాలన్నా తిరుగుతుంది, ఇలా కావాలన్నా, సో కొంచెం ముందుకు కావాలన్నా, పైకి కావాలన్నా, లెఫ్ట్కి రైట్కి, సో ఎట్లా కావాలన్నా మనకి మూవ్ అవుతుంది అనమాట దీనివల్ల. సో మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీన్ని సెట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని స్టాండ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. తర్వాత మనము లైట్ని దీనికి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. సో ఇట్లాంటి హోల్డర్ ఒకటి ఇచ్చారండి. దానికి వచ్చేసి సైడ్ లోపల ఇలా హోల్ లాగా ఉంది. సో దీనికి మనము దీన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో దీనికి మనము ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మనకి లైట్కి ఇక్కడ ఒక హోల్ ఉంది. సో ఆ హోల్కి వచ్చేసి దీన్ని పెట్టేసుకొని తిప్పేసుకోవాలి అనమాట. సో దీనికి తిప్పేసుకోవాలి. మనకి దీన్ని లూజ్ చేసుకున్నాం అనుకోండి, సో కిందకి కావాలన్నా, పైకి కావాలన్నా, సైడ్కి కావాలన్నా, ఎట్లా కావాలన్నా కూడా మనకి ఇది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంటుంది చూడండి ఒకటి. సో ఇది దీన్ని సో మళ్ళీ మనకి ఏ పొజిషన్ కావాలంటే అది చూసుకొని దీన్ని టైట్ తిప్పేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్గా అయిపోతుంది అనమాట. సో దీన్ని ఆన్ చేసి చూద్దాం, ఓకేనా? ఆన్ చేసి చూద్దాం. సో మనం దీన్ని ఫిక్స్ చేసుకునే దానికోసం మనకి అడాప్టర్ ఇవ్వలేదండి వీళ్ళు లైట్కి. సో అలా ఇచ్చారు. సో మన ఫోన్ అడాప్టర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని మనము దీనికి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవడమేమో. సో పెట్టి చూపిస్తా చూడండి. సో అడాప్టర్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి అడాప్టర్ తీసుకొని మనము ఛార్జింగ్ పిన్లో పెట్టేసుకొని చేసుకున్నాక మనం ఆన్ చేసుకోవాలండి. సో లైట్ వచ్చింది కదా, దాంట్లో మనకి కలర్స్ కూడా 3 మార్చేది ఉన్నారు. ఆప్షన్ ఆన్ చేస్తే మారుతుంది, లేకపోతే దాంట్లోనే ఉంటుంది బటన్. సో కలర్ చేంజింగ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లా రౌండ్గా ఏర్ మార్క్ ఉంది. సో అవి నొక్కుతా ఉంటే మనకి కలర్ చేంజ్ అవుతాయి అనమాట. వైట్ 3 కలర్స్ చేంజ్ అవుతాయండి. వైట్, హాఫ్ వైట్, వామ్ వైట్. సో 3 కలర్స్ చేంజ్ అవుతాయి మనకి. సో ఇదనమాట. సో చాలా బాగుందండి. దీనికి ఫోన్ని మనం సెట్ చేసుకొని మనం వీడియోస్ అనేటివి చేసామనుకోండి, మనకి వీడియోస్ అనేటివి బాగా వస్తాయి అనమాట, మంచి లైటింగ్తో వస్తాయి. సో నేనైతే ఇవి తెప్పించుకున్నానండి. సో నాకైతే ఇవి యూస్ఫుల్ అనిపించాయి. మీ అందరికీ కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇట్లాంటివి చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోస్ అనేటివి మంచిగా వచ్చడానికి మీకు కావాలంటే అమెజాన్లో తెప్పించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి ప్లస్ మైనస్ అని చెప్పి 2 ఇచ్చున్నారండి సింబల్స్. సో ప్లస్ నొక్కే కొద్దీ మనకి లైట్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది అనమాట. సో మైనస్ నొక్కుతా ఉంటే మనకి లైటింగ్ అనేది డల్ అవుతుంది. సో మధ్యలో వచ్చేసి మనకి 2 యారో మార్క్స్ ఉంటాయండి. అది నొక్కితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో వైట్ కలర్, మనకి హాఫ్ వైట్, ఇంకా వచ్చేసి వార్మ్ లైట్ అనమాట. సో 3 కలర్ చేంజింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో మీకు అర్థమవుతుందా కలరు? సో 3 కలర్ చేంజ్ అవుతుందండి. అర్థమవుతుందా మీకు? 3 కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ప్లస్ నొక్కుతా ఉంటే ఇంకా బ్రైటింగ్ అవుతుంది, మైనస్ నొక్కుతా ఉంటే డల్ అవుతుంది అనమాట. సో మీకు ఎట్లా కావాలన్నా కూడా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ వీడియో అయితే ఇదండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీకు కొత్తగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.